గతంలో ఎన్నడూ లేని విధంగా సిలిండర్ ధరలు పెంచేశారని కేంద్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలు అయిపోగానే సిలిండర్, పెట్రోల్ ధరలు పెంచడం మోదీకి అలవాటేనని ఆరోపించారు. కార్మికులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రూపాయి విలువ పాతాళానికి పడిపోయిందని, పెట్రోల్ విలువ ఆకాశానికి చేరిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్లో మేడే వేడుకలు నిర్వహించారు. సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అప్పులపై పదే పదే అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. 80 ఏళ్లలో ఎన్నడూ పెంచనంత పెద్ద ఎత్తున వాణిజ్య సిలిండర్ల మీద, అంటే హోటళ్లలో వాడే సిలిండర్ల మీద ఇవాళ రేట్ ఎంత పెరిగింది ఎరికేనా మీకు? తెలియదా? ఎగ్దం ఒకటేసారి 993, అంటే 1000 రూపాయలు, 1000 రూపాయలు ఒక సిలిండర్ మీద పెంచి సామాన్యుడి నడ్డి విరిచి ఆ హోటళ్లలో పనిచేసే కార్మికులందరికీ ప్రధానమంత్రి గారు మేడే కానుక ఇచ్చిండు మీ అందరికీ. అయ్యా మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాన్నావు కదా సంవత్సరానికి, మరి ఏవి ఉద్యోగాలు అంటే ఆ రోజు మోడీ గారు అన్న మాట ఏంటంటే పకోడీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా, పకోడీలు వేసుడు బజ్జీలు వేసుకుంటూ కూడా ఉద్యోగమే కదా అని మాట్లాడిండు. కానీ అలా పకోడీలు వేసుకుందామంటే కూడా వేసుకోలేని పరిస్థితి ఈ సిలిండర్ల ధర పెంచి వాళ్ళని కూడా చావగొట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానికి దక్కుతా ఉన్నది. అంటే ఇంత చిల్లర మాటలు, ఇంత లేకి మాటలు బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఎన్నడూ మాట్లాడలే. గన్ని గలీజు మాటలు. గట్టిగా అడిగినావు అనుకో, ఏమైనా ఆశాలకు జీతం పెంచుతా అంటే ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. రుణమాఫీ అంటే కదరా నాయన ఏం చేస్తేవి అంటే నీ గుడ్లు వీకి గోటిలాడతా. గట్టిగా అన్నావు అనుకో, మా ఆర్టీసీ కార్మికులు అపాయింటెడ్ డే ఏమాయ్ పాపంగా శంకర్ గౌడ్ పెద్ద మంది చచ్చిపోయిండు, నువ్వు అబద్ధం చెప్పిన దానికి అంటే పేగులు తీసి మెడలేసుకుంటా. గివా మాటలు. నేను ఢిల్లీ పోతున్నాను, చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తున్నారు. మరి ఎవడిస్తాడరా పోయి నాకు అర్థం కాదు. ఇక ఎవడన్నా నేను దేక్తాడా నాకు అర్థం కాదు. ఇట్లాంటి మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి నేనైతే చూడలే. నేను చాలా మందిని చూసిన. ఎన్టీ రామారావు గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూసిన, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు, ఇక ఇప్పుడు ఈ సన్నాసి. వాళ్ళని చూసి నేను చూస్తే నాకు అర్థమే అవుతలేదు. నక్క నాగలోకం అంటారు, ఒక అంత తేడా ఉన్నది, జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉన్నది. ఏం మాట్లాడతాడో ఏందో తెలియదు. ఇక తెల్లారలేస్తే ఇంకో బాధ. ఆయనకి ఆడ మైకు దొరికినా ఒకటే ఇరక, బూతులు తిడతాడు. కేసీఆర్ గారి మీద మాత్రం ఎక్కడ లేని శాపాలు పెడతాడు. ఎవడన్నా నాకు తెలియక అడుగుతా, నువ్వు కొట్టుకొని తనలాడి ముఖ్యమంత్రి అయినావు, మంచిగా సుఖంగా ఉండరాదు? 5 ఏళ్ళు మళ్ళీ గెలిచేది లేదు, పీకేది లేదు. నీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు. అదేదో ఉన్నప్పుడు మంచిగా సుఖంగా ఉండి 4 పనులు చేసి పో. కానీ తెల్లారు లేస్తే దరిద్రపు మాటలు. ఎవరన్నా ఇంకో నాయకుడు చచ్చిపోవాలని కోరుకుంటారా తల్లి? ఇవాళ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ ఎస్ఎల్బిసి టన్నల్ కుప్పగూలి, సొరంగం కుప్పగూలితే కనీసం అందులో కార్మికుల శవాలను కూడా గుర్తించలేని దుస్థితిలో ఉన్నది ఈ ప్రభుత్వం. కార్మికుల శవాలను కూడా కనీసం వాళ్ళ కుటుంబాలకు అప్పజెప్పలేని దుస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నది. అది కుప్పగూలుడు కూడా ఎట్లా కూలింది? ఈ ప్రభుత్వం యొక్క అవినీతి వల్ల, ఈ ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, కేవలం వీళ్ళ చాతగాంతనం వల్లనే జరిగింది తప్ప ఇంకోటి కానీ కాదు. అట్లాగే సంగారెడ్డి జిల్లాలో సిగాచి అనే పరిశ్రమ, అక్కడ పెద్ద ప్రమాదం సంభవించి మరి దాదాపు 55-60 మందో కార్మికులు సజీవ దహనమైతే పట్టించుకున్న నాదుడు లేడు. ముఖ్యమంత్రి గారు ఒక పత్రికా ప్రకటన మాత్రం ఇచ్చిండు, ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నాడు. కానీ ఇంతవరకు ఒక్క కార్మికుడు కూడా ₹1 కోటి రాలేదు. ఇది వాస్తవం.